ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ్ K1. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు వీడియో వచ్చేసేసి బర్త్డే అనమాట నాది. బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, కానీ సెలబ్రేషన్ చేసుకుంటున్నా. అది కొంతమంది కోసం చేసుకుంటున్నాను నేను సెలబ్రేషన్. అది ఎందుకు చేసుకుంటున్నా అంటే మొత్తం ఈరోజు నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నా. మొత్తం మమ్మీతో లెమన్ రైస్ అది మొత్తం చేపించేసిన. నేను చూపిస్తా ప్రాసెస్. ఇంకా కాలే అవుతుంది, చూపిస్తా మీకు నేను ప్రాసెస్ మొత్తం. ఫస్ట్ నేను వీడియో చేయక చాలా రోజులు అయిందనమాట. ఇట్లా ఫేస్ మాట్లాడలేకపోయినా నేను. ఎంతైనా కూడా అంతా బయటిది సిటీది గిటీది మొత్తం పెట్టినా నేను. ఈరోజు వచ్చేసి చాలా రోజులు అయింది నేను వీడియో తీయగా. ఈరోజు తీస్తున్నా. ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తాయి. ప్రయత్నిస్తా కంటిన్యూ చేయడానికే. కాకుంటుంది నా వల్ల. ఎంత వీలైతే అంత ప్రయత్నిస్తా నేను కంటిన్యూ వీడియోస్ చేయడానికి. ఫుడ్ బ్లాగ్స్ చూస్తుంటా, అట్లా హెల్పింగ్ నేచర్ చేస్తుంటా. ఎట్లా పడితే అట్లా చేస్తుంటా. కొంచెం సపోర్ట్ చేయండి నాకు చాలు. చెప్పిన లెమన్ రైస్ చేస్తున్నాను. లెమన్ రైస్ మొత్తం ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మా అమ్మ పొద్దున్నే వండేసింది మొత్తము. రైసు, ఇది నిమ్మకాయ జ్యూసు, కరపాకు, మిరపకాయలు కోస్తున్నాం అనమాట. ఇదంతా అయిపోయాక మళ్ళీ మొత్తం అంతా గ్రేవీ అంతా మొత్తం చేసి దాంట్లోకి లెమన్ రైస్ మొత్తం కలవాలా. మొత్తం అందుకని కట్ చేస్తున్నాం అనమాట. అయితే ఇది కాదు, డ్రెస్సు మనం తెచ్చుకోలే అనమాట. పాతది షర్ట్ ఉంది, పాత ప్యాంట్ ఉంది. ఇంకా అదే వేసుకోవాలా. మనకు అంత ఇంట్రెస్ట్ లేదు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని. ఏదో చేసుకుంటున్నాం, కొంచెం బాధ ఉంది అంతే. చేసుకోవాలని చేసుకుంటున్నా బర్త్డే. అది వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేస్తున్నాను. అంతా బయట ప్రజలకు పంచాలనే వాళ్ళ కోసమే చేస్తున్నాను నేను బర్త్డే సెలబ్రేషన్స్. అది కూడా సెలబ్రేషన్స్ లే అనుకోండి చేస్తున్నా. మొత్తం మూడంతా ఆఫ్సెట్ అయిపోయింది కొద్దిసేపట్లో. ఏమో ఇంకా అంతే, లైఫ్లో జరుగుతుంటే అప్ అండ్ డౌన్స్. నేను కూడా మర్చిపోతా, మర్చిపోయి ఇంకా బాగా రికవర్ అయ్యి చేస్తాను నేను. మూడైతే చాలా అప్సెట్ ఉంది అనమాట నాకు. లెమన్ రైస్కి మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయింది. మొత్తం కూరగాయలు మొత్తం కట్ చేసినాం అనమాట. ఇప్పుడు అమ్మ చేస్తుందని మొత్తము అంటే తర్వాత పెడుతుంది అనమాట. చూపిస్తాడండి ఎట్లా పెడుతుందో మామూలుగా. మొత్తం తర్వాత కూడా పెట్టేసిన. మొత్తం ఇప్పుడైతే కలిపేసి ఎంతమందికి అవుతాయో కూడా అది కూడా తెలియదు. ఇది ఎంతమందికి అవుతాయో మొత్తం తర్వాత మొత్తం మిక్స్ చేసేసి కలిపి మొత్తం ప్యాకెట్స్ ఆడున్నాయి. ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను అనమాట. ప్యాకెట్స్ తెచ్చుకున్నాను నేను. డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, ప్యాకెట్స్లో కట్టి పంచుదాం అనుకుంటున్నా. అది ఎంతమందికి అయితే కూడా ఫుడ్ తెలియదు. నేను మామూలు బర్త్డే కానీ పంచట్లేదు. బర్త్డే అనే స్పెషల్గా ఏం పంచట్లేదు. చాలా వీడియోలు నా ఉన్నాయి, చూడండి మీరు. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. చాలా నార్మల్గా అప్పుడే పంచిన నేను. ఒకప్పుడు మొన్న రీసెంట్గా దోశలు పంచిన, 100 దోశలు. ఇంకా రీసెంట్గా ఇడ్లీలు పంచిన. ఇప్పుడు బర్త్డే అని ఇంట్లో నుంచి చేపిస్తాను అనమాట. చాలా మందికి అయితే నేను ఇంట్లో నుంచి చేపిస్తాను. అప్పుడు 25 మెంబర్స్కి. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాను అనమాట. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి చాలా. అదే ఎంతమందికి అయితే కూడా తెలియదు అనమాట. అందుకని ఎంతైతే అంత పనిచేద్దాం నా తరపున నుంచి. మామూలుగా వేరే ప్లాన్ ఉండే అనమాట, గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని. ప్రస్తుతానికి ఇది ఇట్లా పంచుతున్నాను అనమాట. నెక్స్ట్ సారి ఏమన్నా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాను. నెక్స్ట్ సారి అని కాదు, మామూలుగానే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఫుడ్ అప్పుడు చేస్తాను అనమాట. ఈసారి కొంచెం చాలా అప్సెట్లో ఉన్నా అనమాట. అందుకని ఇప్పుడు దీంతో అయిపోతుంది. ఇప్పుడు లెమన్ రైస్ పంచితే మంచిది అంటే ఇంకా అట్లనే లెమన్ రైస్ వెజ్గా పంచుతుంది అనమాట. నాన్ వెజ్ నెక్స్ట్ సారి నాన్ వెజ్ చూద్దాము. అట్లా నేను పంచుతూనే ఉంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చుతాయి మీకు. ఎట్లుందో వీడియో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అంతా మొత్తం కలిపేసినాం అనమాట. ప్యాకింగ్ అయితే చేస్తున్నాం. మేము ఎంతమందికి అయితే అంతమందికి పనిచేస్తున్నాం అనమాట. చాలా పెద్ద కవర్లు తీసుకొచ్చినా అనమాట నేను. అప్పుడు అంటే దోశలు అవి పంచడానికే. అవి మిలిగింటే కవర్లో ఒక మనిషికి సరిపోయేదంతా మళ్ళీ వేస్ట్ కాకుండా పెడుతున్నాం అనమాట. ఒక 40 మెంబర్స్కి అయితే కూడా చాలు. 40 మెంబర్స్ తిన్నట్లయితే మొత్తం అయిపోయింది. నాకు తెలిసి 35 మెంబర్స్కి వచ్చేసింది మొత్తం. ఇది చాలు, వాళ్ళ కడుపులనే నిండుతాయని నేను చేసిన. మనకి అందుకని 35 మెంబర్స్ దగ్గర అయింది ఫుడ్. ఎన్ని గ్లాస్ వేసింది మా అమ్మ తెలియదు. ఎన్ని గ్లాస్ వేసినమ్మా? 3 పళ్ళు. 3 పళ్ళు అంటే అది ఏమో పళ్ళు మనకు తెలియదు.
3 పళ్ళు బియ్యం వేసింది. 35 నెంబర్స్ దగ్గర ఫుడ్ వచ్చింది. మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడానికి పోవాలా. టైం వచ్చేసి 12:30 అట్లా అవుతుంది. అలా కొంచెం జల్దీ ఇస్తే నైట్ ఇద్దాం అనుకుంటే నైట్ అందరు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నైట్ ఇచ్చి వేస్ట్ అయితే అందుకని నేను మధ్యాహ్నం సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మధ్యాహ్నం ఎవరు ఇవ్వట్లేదు, అందుకని చాలామంది ఇప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. ఇట్లా బర్త్డేస్కి, అందులో డిసెంబర్స్లో చాలామంది బర్త్డేస్ ఎక్కువ ఉంటాయి. అందులో మనది ఒకటి. ఏదో డేట్ వచ్చేసి నా బర్త్డే December 20. ఎప్పుడు వస్తుంది వీడియో 21 రావచ్చు, ఈరోజే రావచ్చు, 21 రావచ్చు, 22 రావచ్చు, 23 రావచ్చు. కొంచెం బిజీలో ఉన్నా నేను. అది ఎప్పుడు వస్తుంది వీడియో తెలియదు నాకు కూడా. ఈరోజు అయితే 20, నా బర్త్డే అయితే December 20. 33 దగ్గర 30 to 33, 35 దగ్గర వచ్చేసింది అనమాట. మొత్తము ఇది ఫుడ్ ఒక బుట్టలు వేసుకొని వెళ్ళిపోతున్నా. చాలా మంది బర్త్డేస్ సెలబ్రేషన్ చేసుకోరు. వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోకూడదు అంటే కొంచెం ఇట్లా, నాకు కూడా ఇష్టం లేదు సెలబ్రేషన్ చేసుకోవడానికి. కొంచెం ఇట్లా నేను వీళ్ళ కోసమన్నా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. చాలా మంది ఇట్లా ఎంతో వాళ్ళు తోచినంత ఎంతనో ఒకటి పనిచేయండి. ఇంకా 2 years నుంచి మామూలుగా బయట పంచుతున్నాను అనమాట. ఇది 2 years అవుతుంది. అట్టనే అండి. మొత్తం అయితే ప్యాకప్ చేసేస్తున్నాము. వాటర్ ప్యాకెట్స్ ఎట్లా నా అక్కడ ఉండే అనమాట. ఒకసారి పంచినప్పుడు నేను మామూలుగా వీడియోస్ చేస్తుంటాను కదా పంచేటివి. వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ వాటర్ ప్యాకెట్ తీసుకొని ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళిపోతాను నేను. స్కూటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాడ. స్కూటీ ఎత్తుకోవాలి. ఇంకా మనము స్కూటీ మా చెల్లెలు తీసుకొని పోయింది కాలేజ్కి. స్కూటీ ఉంటే కొంచెం బాగుంటుంది. ఇంట్లో పర్సన్కి వాటర్ ప్యాకెట్ పంచిన, నాకు ఈ ఫుడ్ నేను పంచిన ప్రయోజనం. అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా, నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో నీ ప్రేమ, మా పిల్ల పాపల్లో, మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా పేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. ఎదగరా ఎదగరా దినకరా, జగతికే జ్యోతిగా నిలవరా. పడమరా నిశితెరా వాళ్ళని, చరితగా ఘనతగా వెలగరా.